మంచిది ప్రియులారా, కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి రోజు కనుక ప్రతి ఒక్కరు కూడా మీ మనసులని సిద్ధపరచుకొని అనాలోచనగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండాలని మీ అందరికీ నమ్మని తెలియజేస్తున్నాను. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఉమెన్స్ డే. ఈరోజు జాతీయ మహిళల అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కాబట్టి ఇక్కడ కూడి ఉన్నటువంటి మీ అందరు కూడా ఉమెన్సే కాబట్టి మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా స్త్రీల గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది కనుక ముందుగా తెలిసినట్టయితే దాని మీద ప్రిపేర్ అయ్యేవాడిని. కాబట్టి నాకు ఈరోజే తెలిసింది ఉమెన్స్ డే అని వేటీ న్యూస్లో. కాబట్టి ప్రవీణ్ కూడా ఒకసారి ఒక మీటింగ్లో చెప్తాడు, రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారంట బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలకు కల్పించాల్సినటువంటి కొన్ని పద్ధతుల్లో బైబిల్లో కూడా చదివి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కూడా చదివి అంబేద్కర్ గారు స్త్రీలకు ఇలాంటి అవకాశాలు రావాలి, ఇలాంటి హక్కులు కలిగి స్త్రీలు కూడా జీవించాలని అంబేద్కర్ గారు బైబిల్ని చదివి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్త్రీలకంటూ కొన్ని హక్కులు రాశాడంట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో తప్పితే మరి ఏ గ్రంథంలో కూడా స్త్రీలకి ఇంత ప్రాముఖ్యత కలిగి చెప్పడం ఎక్కడా లేదు. కొన్ని ధర్మాలు ఉన్నాయి, హిందూ ధర్మాలని అని సనాతన ధర్మాలని. ఈ ధర్మాల్లో స్త్రీలకి చాలా వివక్షత ఉంది, చాలా ఘోరమైనటువంటి పద్ధతులు పరిణామాలు ఎదుర్కోవడం జరిగింది. కాకపోతే బైబిల్ మాత్రమే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసింది, కల్పించింది. వాళ్ళు కూడా బయటకు వచ్చేలా ఇప్పుడు చూడండి, చాలామంది ఉమెన్స్లు కూడా లేరు, ప్రీచర్స్ చెప్పేవాళ్ళు. అలాగే పురుషుల్లాగే ఇప్పుడులాగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు అనుకున్నారు? రాజకీయ రంగంలో ముందున్నారు, వ్యాపార రంగంలో ముందున్నారు, విద్యా రంగంలో ముందున్నారు. ప్రతి ఒక్క రంగంలో పురుషుల కన్నా కానీ స్త్రీలు దే మాత్రలు కూడా తగ్గకుండా ప్రతి దాంట్లో ముందుకు వస్తానే ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్త్రీలు. తెలుసు మనకు ఒక రాష్ట్రం తమిళనాడు అని, కోల్కతాలో మమతా బెనర్జీ అని, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే స్త్రీలే. స్త్రీలు కూడా ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి స్థాయిలోకి ఇప్పుడు కనబడతా ఉన్నారంటే అది బైబిల్ కల్పించినటువంటి హక్కే. బైబిల్లో కూడా కొంతమంది న్యాయాధిపతులుగా కనబడిన వాళ్ళు ఉన్నారు మనకి. ఎవరామె? దెబోరా గారని. ఆమె ఇజ్రాయెల్ యొక్క రాజ్యం మీద ఆమె న్యాయాధిపతిగా దేవుడు ఎంతవరకు ఆమెకి అవకాశం ఇచ్చాడు అంతవరకే చేసుకుంటూ వచ్చింది ఆమె. కాబట్టి ఇంత గొప్ప ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను నా వాక్య భాగాలను ప్రవేశిద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటిది? మన దేవుడైన యెహోవా అప్పగించినది కాపాడు అనేటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని మనందరం నేర్చుకొని మనందరం పాటిద్దాం. ఈ యొక్క మాట మనకి ఎక్కడ కనబడిద్ది అంటే, దావీదు గారి మరణకాలం సంభవించినప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో చెప్పబడుతున్నటువంటి మాట ఇది. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే? దావీదు గారు చెప్తున్నాడు. దావీదు గారు తన మరణ కాలాల దగ్గర పడుతున్నటువంటి తరుణంలో తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి నేను పరిపాలిస్తున్నటువంటి సమయంలో నేను ఎలాగైతే రాజ్యాన్ని పరిపాలించి చాలా గొప్పగా ఎలాగైతే రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళానో అలాగే నువ్వు కూడా నాలాగా రాజ్యాన్ని పరిపాలించాలంటే, నువ్వు కూడా నాలాగా రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, సుభిక్షంగా అందరూ అనుకూలంగా ప్రశాంతమైనటువంటి రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలంటే కొన్ని సూక్తులు, కొన్ని ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. ఎవరితో? తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో. ఒకసారి చూద్దాం, చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో
మరణకాలము సమీపింపగా మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను. లోకంలో ఉన్నటువంటి తండ్రులు చూడండి ఎలా ఉంటారు వాళ్ళు. వాళ్ళ యొక్క మరణకాలం దగ్గరకు వచ్చింది అనుకో, చనిపోతున్నటువంటి క్షణాల్లో ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు కొంతమంది తన కుమారులని కుమార్తెలు పిలిపించి, ఇదిగోయా ఈ ఆస్తి పంపకాలు, ఇదిగో ఆ 10 ఎకరాలు నీకు, ఈ 10 ఎకరాలు ఈ చెల్లికి. లేకపోతే కొంతమంది ఇదిగో నేను ఈ అప్పులు చేశాను, ఇదిగో ఈ అప్పులు నువ్వు తీర్చాలి అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అవునా కదా? ఎవరు కూడా దేవుని ఎడల ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా జీవిస్తే నీకు మంచి మంచి మార్గంలో ఉంటావు అని ఎవరు కూడా చెప్పరు. కానీ చూడండి, దావీదు గారు తన మరణకాలం వచ్చినప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. చూడండి, ఆయనకు మరణం అంటే భయం లేదు. మరణం అంటే కొంచెం కూడా ఆయనకి భయం లేదు. ఎవరికి భయం మరణం అంటే? ఎవరైతే దేవుడి ఎడల భయభక్తులు కలిగి లేకుండా జీవిస్తారో వాళ్ళకి భయం మరణం అంటే. ఎవరైతే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా ఉంటారో, ఎవరైతే దేవుడు అప్పగించినటువంటి కట్టడల ప్రకారంగా జీవించకుండా ఉంటారో వాళ్ళకి మరణం అంటే భయం. అమ్ము మన చనిపోతానేమో, చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఇంకా అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది ఈ భూమి మీద అని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ మరణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, చాలా భయపడతారు. కానీ ఈ దావీదు గారికి ఆ భయం ఉందంటే ఇక్కడ లేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారంటే ఆయనకు ఆశ ఉందంటే, నేను నెమ్మదికరమైన స్థలానికి వెళ్తాననేటువంటి ఆశ. అవునా కదా? కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ, తన కుమారుని పిలిపించి ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసినటువంటి మార్గమున నేను పోవచ్చున్నాను. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్తున్నాను. ఆయన కుమారుడు ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళారు, నేను అక్కడే. ఇస్సాకు గారి కుమారుడైనటువంటి యాకోబు గారు ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికే. లోకులందరూ పోవాల్సినటువంటి మార్గం నేను వెళ్తున్నాను. కాబట్టి ఇప్పుడు రాబోతుంది ఎవరికి రాజ్య పరిపాలన, ఎవరికి రాబోతుంది ఇప్పుడు? తన తర్వాత సొలొమోను గారికి. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఏం చూసుకున్నాడు? ఆయన రాజ్యాధికారాన్ని పరిపాలించాడు. ఆయన చాలా గొప్పగా పరిపాలించాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలించాడు. న్యాయంగా నీతి కలిగి ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇప్పుడైంది ఆయన పని అయిపోతుంది. పని అయిపోయి తన తర్వాత రాజుగా రాబోతున్నటువంటి తన కుమారుడికి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో ఈ లక్షణం కలిగి ఉండాలి. ఇంత గొప్ప 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కలిగినటువంటి ఒక గొప్ప జనాంగాన్ని నువ్వు పరిపాలించాలంటే నేను ఎలాగైతే ధైర్యంగా ఉన్నానో నువ్వు కూడా అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ కూడా భయపడమాకు. నీకు వచ్చేటువంటి సమస్యలు చాలా వస్తాయి నీ దగ్గరికి. ఎన్నో తీర్పులు తీర్చమని నీ దగ్గరకు వస్తూ ఉంటారు చాలా మంది. ఆ తీర్పులను బట్టి కానీ కొంతమంది వ్యక్తులు నీకు పూర్తిగా నిన్ను టెస్ట్ చేయడానికి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళని బట్టి, వాళ్ళ మాటలను బట్టి నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోమాకు. కొంతమంది శత్రువులు కూడా నీ రాజ్యం మీదకి దండెత్తి వస్తారు, పన్ను కట్టమంటారు, మిమ్మల్ని చెరగదీసుకుపోవాల్సినటువంటి సమయాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు చాలా ధైర్యంగా ఉండు. అలాగే ఇంకొక విషయం గురించి చెప్పాడు. యోబు గురించి కూడా చెప్పాడు ఆయన. యోబు గురించి కూడా చెప్తూ, తెలుసు కదా మనందరికి యోబు ఎవరు? దావీదు గారి యొక్క సైన్యాధిపతి. ఎప్పుడు ఆయన సైన్యాధిపతిలో మెయిన్గా ఉండేవాడు. ఆయన ఎక్కువ కాలం దావీదు గారికి నచ్చనటువంటి కార్యాలు జరిగించాడు. ఏం జరిగింది? ఆయన నచ్చనటువంటి కార్యం ఏం జరిగిందండి బైబిల్ గ్రంథంలో? సమాధాన కాలమందు ఆ దావీదు గారు ఏం కోరుకుంటాడంటే సమాధానాన్ని కోరుకుంటాడు. రాజ్యవంతకి యుద్ధాలు కాకుండా ప్రశాంతంగా ఉందామని కోరుకునేటువంటి సమయంలో పూర్తిగా ప్రవర్తించినటువంటి యోబు ఏం చేస్తారంటే, వచ్చినటువంటి వ్యక్తులు కౌగిలించుకొని అదే చేతులతో ఏం చేస్తారంటే వాళ్ళనే చంపుతాడు. అబ్నేరును వాళ్ళని చంపుతాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎడలు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇలాంటి వ్యక్తులు కూడా నీ దగ్గరకు వస్తారు, నీతో సావాసం చేయడానికి వస్తారు. ఇలాంటి వ్యక్తుల ఎడల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, చాలా ధైర్యంగా ఉండు అని చాలా మంచి మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి. ఇంకేమంటున్నాడు చూడండి. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. నువ్వు చాలా నిబ్బరం కలిగి ఉండు. నిబ్బరం కలిగి ఉండడం అంటే నిలకడగా కలిగి ఉండు. అడావిడి పడమాకు, ఇబ్బంది పడమాకు. నువ్వు నిలకడగా ఉన్నావు అనుకో, నీ దగ్గరికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ నువ్వు తీర్చగలవు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ నువ్వు దాన్ని నీ యొక్క జ్ఞానంతో నువ్వు దాన్ని ఎదుర్కొనగలవు. ఈ నిలకడ అనేది లేకపోయిందనుకో
నీ దగ్గరకు వచ్చేటువంటి ఆ మార్గాల ఆ యొక్క తీర్పుల ఎడల నువ్వు ఎలా ఉండలేవు అంటే నిలకడగా ఉండలేవు, గాబర పడతా ఉండవు. కాబట్టి నువ్వు తెలివి కలిగి జీవించాలి అని దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి చెప్తున్నాడు. మొదటగా ఏం కలిగి ఉండాలి? ఒక రాజు ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యంతో పాటుగా ఆయనకి ఏమి ఉండాలంటే నిబ్బరం కలిగి ఉండాలి. నిబ్బరం కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండు. నీ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా నడిపించు ముందుగా చెప్తున్నాడు. తర్వాత నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి చూడండి. ఇప్పుడు ఇక్కడే ఇంకోటి ఇస్తున్నాడు ఆజ్ఞ, ఇంకొక ఆజ్ఞ ఏమిస్తున్నాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడు. ఏం అప్పగించాడు ఆయనకి? ఏం అప్పగించాడు? రాజ్యాన్ని అప్పగించలేదా? దేవుడు దావీదు గారికి రాజ్యాన్ని అప్పగించలేదా? ఆ రాజ్యాన్ని ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. దేవుడు నేను కాదు, దేవుడే నీకు అప్పగిస్తున్నాడు. అప్పగిస్తున్నటువంటి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి? నీతి కలిగి, యథార్థత కలిగి, భయభక్తులు కలిగి, నువ్వు ఎలాగైతే దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉంటావో నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అలా నీతి న్యాయాలతో భయభక్తులతో కలిగి నువ్వు పెంచుకుంటా రావాలి, నువ్వు పరిపాలించుకుంటా రావాలి అని ఇక్కడ తన తండ్రి అయినటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి చెప్తున్నటువంటి పద్ధతులు. ఇంకేం చెప్పాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించదాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల అదిగో చూడండి. తర్వాత ఏం చేయాలి? మొదటగా నువ్వేం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి, తర్వాత నిబ్బరం కలిగి ఉండాలి, తర్వాత దేవుడైన యెహోవా అప్పగించినటువంటి దానిని నువ్వు కాపాడాలి. అలాగే ఆయన మార్గాలను ఏం చేయాలి? నువ్వు అనుసరించాలి. ఆయన మార్గాల్ని, ఆయన ఏ మార్గం అయితే ఆ మార్గాన్ని నీకు నిర్దేశించాడో ఆ మార్గాన్ని చుట్టూ నువ్వు వెళ్ళాలి. ఏ మార్గం నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగమాకు అని చెప్పాడు. ఇలా చెప్తున్నప్పుడు మనకు కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? మన మార్గం ఎలా ఉంది? దేవునికి అనుకూలంగానే ఉందా మన మార్గం అనేది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ప్రకారం మనం ఉన్నావా? అసలు ఆయన మార్గం ఎలా ఉంటాయో తెలుసా మనకి? హోషేయ గ్రంథంలో ఒక మాట చెబుతాడు చూడండి, ఆయన మార్గాలు ఎలాంటివో. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మార్గాల గురించి హోషేయ గారు చూడండి ఎలా మాట్లాడతారో. చదువు. ముండ్ల కంచె దాని మార్గములకు అద్దము వేయుదును, దాని మార్గములు దానికి కనపడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వం నా స్థితి బాగుగా నుండెను కనుక. ఏదమ్మా చదువుతుంది మీరు? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ముండ్ల కంచె దాని మార్గములు అడ్డము వేయుదును, దాని మార్గంలో దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విట్టకాండ్రని వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఆయన మార్గములు చాలా నీతి గలవి, యథార్థ గలవి అని ఉంటుంది. చూడండి ఒకసారి 7వ వచనాలు కానీ 8వ వచనాలు కానీ. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదివింది మీరు? సరే వదిలేండి, ఇంకా అయిపోయింది కదా. ఒకసారి అయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం తీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము ఎవరు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి జీవిస్తారట? ఎవరు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి జీవిస్తారంటే ఇక్కడ తెలియజేస్తుంది భక్తిని విడిచిన వాడి యొక్క మార్గం ఎలా ఉంటదంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఏమనిపించింది? వెక్కస వేసిద్దంట. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఏమైపోయాడు? తన మార్గాన్ని వెక్కస వేసింది, చేదరేసింది. అతనికి చేదరేసి ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి తన తండ్రి ఇంటికే వస్తాడు. ఆయన తన తండ్రి దగ్గర భక్తిగా కలిగినటువంటి జీవించేటువంటి వ్యక్తి భక్తి విడిచి ఆ యొక్క సొమ్ము కోసం ఏం చేస్తాడంటే తీసుకొని
దుర్యోపాన మొత్తం వేస్ట్ చేసి తర్వాత ఎక్కడికి వస్తాడు ఆయన? తన తండ్రి దగ్గరికి వస్తాడు. అలా విడిచి వెళ్ళినటువంటి ఆ మార్గం అనేది ఎలా వేసిందంట? అతనికి వెక్కస వేసిందంట, చీదర వేసిందంట. మనం కూడా మనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని, మనకు ఒక కూర నచ్చింది అనుకోండి, ప్రతిరోజు అదే చేసుకొని తింటామా? చేసుకొని తిన్న తర్వాత ఏమనిపించింది మనకి? వెక్కసం వేసింది కదా, చీదర ఏది ప్రతిసారి అదే తింటామా అని. కాబట్టి దేవుని యొక్క మార్గాన్ని విడిచినటువంటి వ్యక్తి కూడా అదే పాపాన్ని చేసుకుంటా వచ్చినప్పుడు అది అతనికి వెక్కసం వేయాల, చీదర పుట్టాలి ఆ యొక్క పనిని చూసి. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తి విడిచిన వాడి మార్గములు ఎలా ఉంటాయి అంట? వానికి వెక్కసం అవుతాయి అంట. కాబట్టి ఇంకా తర్వాత ఏమని చెప్తున్నాడు చూడండి. తర్వాత ఏమంటున్నాడు? మొదటి రాజుల గ్రంథంలోనే, మొదటి రాజుల గ్రంథం రండి. తర్వాత ఎలా ఉండమన్నాడు? తర్వాత ఎలా ఉండమన్నాడు చూడండి. మూడవ వచనంలో చివరి మాట, చూడండి. ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పనిని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో నీకు వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఒక రాజు తనకు అప్పగింపబడినటువంటి రాజ్యాన్ని పరిపాలించాలంటే దేవుడు ముందుగానే రాయించాడా? ధర్మశాస్త్రంలో రాయించాడు. ఒక రాజు ఎలాగైతే పరిపాలన చేయాడో ఆ పరిపాలన మొత్తాన్ని ఆయన రాసి ఇచ్చాడు గ్రంథమందు. కాబట్టి రాజుగా వచ్చినటువంటి వ్యక్తి ఏం చేయాలి? మొదటగా ఇజ్రాయెల్ రాజ్యం మీదకి వచ్చినటువంటి ఆ రాజు ఏం చేయాలి? ఆ ధర్మశాస్త్రం అనేటువంటి రాజు ఎలా పరిపాలించాలనేటువంటి ఆ పరిపాలన విధానాన్ని చదువుకొని, ఆయన దేవుడు ఎలాంటి కట్టడలు నియమించాడు, ఆయన న్యాయ విధులు ఏంటి, ఆయన శాసనాలు ఏంటి, అవన్నీ చదువుకొని నువ్వు నీ రాజ్యాన్ని పరిపాలించాలి. ఇదండి తన కుమారుడైనటువంటి సొలొమోనుకి దావీదు గారు ఇచ్చినటువంటి దేవుని ఆజ్ఞలు. ఏంటిదంటే మొదటిది ఏంటిది? నీవు నీ రాజ్యాల్లోకి రాజుగా వచ్చినటువంటి నీవు మొదటిగా ఎలా ఉండాలి? నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, తర్వాత నిబ్బరం కలిగి ఉండాలి, తర్వాత దేవుడు అప్పగించిన దాన్ని కాపాడాలి. అలాగే మోషే ధర్మశాస్త్రంలో అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి దేవుడి కట్టడలను నువ్వు అనుసరించాలి, ఆయన న్యాయ విధులను నువ్వు అనుసరించాలి, ఆయన శాసనాలని నీవు అనుసరించాలి, ఆయన మార్గాలను నీవు అనుసరించాలి. ఇవన్నీ అనుసరించి నడిచినటువంటి వ్యక్తి తన రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతాడా లేదా? కన్ఫామ్గా ఉంచుతాడు. ఇలా ఈయన మాత్రమేనా ఆ రాజ్యాన్ని ఉంచగలిగేది? అంటే ఈ మాటలు అనేవి ఒక రాజుకేనా? రాజుకు మాత్రమే కాదు, నాయకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో పరిపాలించేటువంటి నాయకులకు కావాలి, ప్రజలకు కావాలి, ఇప్పుడు మనకు కూడా కావాలి. మనం కూడా మన యొక్క సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే, మన యొక్క సంఘాన్ని సుభిక్షంగా ఉంచాలంటే, సమస్య లేకుండా సంఘాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగించాలంటే ఇదిగో ఇలాంటి ఆజ్ఞలు మనం పాటించాలి. అలా పాటించుకుంటూ వస్తేనే మనం కూడా మనకు అప్పగింపబడినటువంటి సంఘాన్ని మనం జాగ్రత్తగా నడిపించగలం. కాబట్టి ఇవన్నీ కలిగి జీవించినటువంటి వ్యక్తికి కలిగి జీవించారనుకోండి, ఆ కలిగి జీవించినటువంటి వ్యక్తి యొక్క విధానం ఎలా ఉంటుంది? మరి దేవుడు అప్పగించినటువంటి యొక్క శాసనాలని, కట్టడాలని, ఆజ్ఞలు ఇవన్నీ నడిపించినటువంటి వ్యక్తి ఏం పొందుకుంటాడు అని అక్కడే తెలియజేశాడు. ఇప్పుడు సొలొమోను గారి దీని ప్రకారంగా జీవించాడు అనుకోండి, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం, కట్టడాల ప్రకారం జీవించాడు అనుకోండి, ఆయనకి ఏం వచ్చిందంట? ఆయన పొందుకునేటువంటి ప్రతిఫలం ఏంటి? ఏం చెప్పాడు? ప్రతిఫలం ఏంటి? సొలొమోను గారు పొందుకునే ప్రతిఫలం ఏంటి? అక్కడే చెప్పాడు చూడండి. మూడో వచనంలోనే 3వ లైన్లో చదవండి. 3వ లైన్లో ఆయనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి చూడండి అక్కడ. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. దావీదు గారు సొలొమోను గారికి అప్పగించినటువంటి ఆజ్ఞలు, కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి నడుచుకున్నాడు అనుకోండి, ఆయనకు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు? నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. ఇలాంటి ఆజ్ఞల ప్రకారం, ఇలాంటి శాసనాల ప్రకారం, ఇలాంటి కట్టడాల ప్రకారం నువ్వు జీవించి నడుస్తున్నావు అనుకోండి, నడిచినటువంటి నీ వ్యక్తికి నువ్వు ఏ పని చేసినా కానీ అది ఎలా చేస్తావు? వివేకంగా చేస్తావు. ఏ పని పూనుకున్నా కానీ నువ్వు ఎలా ఉంటావు? తెలివి కలిగి ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలా ఉంటావు? ఆయన యొక్క కట్టలను జ్ఞాపకం చేసుకుంటానే చాలా వివేకం కలిగి
జీవిస్తాం. ఎందుకంటే ఒక రాజుకైనా కానీ, విశ్వాసులకైనా కానీ, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకైనా కానీ, ఇప్పటికి మనకైనా కానీ ఏం కావాలో తెలుసా? వివేకం కావాలి. వివేకం చాలా మంచిది. ఆ వివేకం లేకపోతే, ఆ తెలివితేటలు లేకపోతే మనం ఎక్కడ కూడా నివసించలేము, ఎక్కడ కూడా బ్రతకలేము మనం. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తులకి ఏం కావాలో తెలుసా? వివేకం కావాలి. అలాగే ఈ వివేకాన్ని గురించే కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి. 14వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదగువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరైనా వివేకంగా కలిగి ఎవరైనా జీవిస్తున్నారేమో, తెలివి కలిగి ఎవరైనా కనపడుతున్నారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని వెతుకుతున్నారంట. దేవుడు వెతుకుతున్నాడంట. ఎవరైనా కనపడతారేమో, నా ధర్మశాస్త్రానుసారంగా ఎవరైనా బ్రతుకుతున్నారేమోనని దేవుడు పరిశీలిస్తున్నాడంట. కానీ ఒక్కడ కూడా అలాగ ఆయనకి కనబడట్లేదు. కాబట్టి కుటుంబాన్ని నడపాలన్నా కానీ వివేకం ఉండాలి, రాజ్యాన్ని నడపాలన్నా కానీ వివేకం ఉండాలి, సంఘాన్ని నడపాలన్నా కానీ వివేకం ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అనుకోండి, మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, ఆ సంఘ సువార్థికుడు ఏం చేయాలి? వివేకంతో ఆలోచించి సమాధానపరచాలి ఇద్దరిని. ఏకపక్షంగా మాట్లాడకూడదు. ఏకపక్షంగా మాట్లాడిన వాడు బుద్ధిహీనుడు అవుతాడు, భక్తిహీనుడు అవుతాడు, అపవాదికి కుమారుడు అవుతాడు అతను. ఎందుకంటే సంఘంలో నియమింపబడినటువంటి ఆ వ్యక్తి ఎవరి మధ్యలో కూడా భేదాభిప్రాయాలు కలిగించకూడదు. అలాంటి భేదాభిప్రాయాలు కలిగించేటువంటి వ్యక్తి పట్ల కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి చెప్పుకుంటా రావాలి ఆ వ్యక్తికి. సంఘంలో ఉన్నటువంటి క్రమాలు చెప్పుకుంటూ రావాలి, జాగ్రత్తగా ఉండాలి. అలా చెప్పినా వినకపోతే అతన్ని వదిలేయాలి, చేసేదేవి లేదు మనం. అంతే కదా. వివేకం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే సంఘాన్ని అంటిపెట్టుకొని ఉంటాడు. వివేకం కలిగినటువంటి స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ ఎలా ఉంటాడంటే దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి కట్టడలను మనం నెరవేర్చుకుంటా వస్తాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, నాకు ఎంతవరకు వివేకం కలిగి నేను జీవిస్తున్నాను, ఎలాంటి తెలివితేటలు కలిగిన సంఘం పట్ల నేను ఉంటున్నాను అనేది జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి ఒకసారిగా. కాబట్టి దేవుడి ఎడల ఆయన యొక్క కట్టడలని, ఆయన యొక్క నియమాలని, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా కానీ అతను ఎక్కడికి వెళ్ళినా కానీ వివేకం కలిగి ఉంటాడు. ఏం చేసినా కానీ వివేకంతోనే ఆయన పని చేస్తాడు. ఇలా వివేకం కలిగి జీవించాడా దావీదు గారు అంటే? చాలా బాగా జీవించాడు ఆయన. అందుకే దేవుడు ఆయన గురించి ఒక మంచి మాట రాయించాడు, దావీదు సుబుద్ధి కలిగినటువంటి రాజు అని. తన బుద్ధితో రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలించాడు. ఆయన యొక్క వివేకాన్ని చూసి సొలొమోను గారు కూడా ఈర్ష్య పెంచుకున్నాడు. సౌలు గారు ఆయన యొక్క వివేకాన్ని, ఆయన యొక్క తెలివితేటలను చూసి ఆయన యొక్క వివేకాన్ని చూసి రాజ్యాలు వస్తున్నటువంటి ఆ యొక్క సమస్యలు కానివ్వండి, ఆ యుద్ధాలు కానీ చాకచక్యంగా ప్రవర్తించడాన్ని చూసి ఈ యొక్క సౌలు గారు కూడా ఏం చేశాడు? ఈర్ష్య పొందాడు ఆయన. మన మీద కూడా ఈర్ష్య పొందవచ్చు. మనం కూడా మన సంఘంలో కొన్నిసార్లు మనం వివేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని చూసి కూడా కొంతమంది కీర్తి పొందే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలానే పొందుతూ ఉండాలి, మనం అలానే ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆటోలు వెనక కొన్ని రాస్తూ ఉంటారు, ఏమని? నన్ను చూసి ఏడొకరా. మనల్ని చూసి కూడా ఏడ్చే వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు సమాజంలో. అలాంటి వాడు ఎవరు? వివేకం లేనివాడు. కాబట్టి మనల్ని చూసి ఏడ్చడం, మమ్మల్ని చూసి ఏడ్చడం కన్నా ముందు నిన్ను చూసి నువ్వు ఏడ్చుకో. పనికొచ్చిద్ది. నీ గురించి నువ్వు ఆలోచించుకో, నలుగురికి ఆదర్శవంతంగా ఉంటావు. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటావు. నువ్వు లేచిన కాడి నుంచి వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని ద్వేషాలు, విద్వేషాలు, కపట బుద్ధితో ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు క్రైస్తవ సమాజాలు. పరిపాలించే వాళ్ళే, సంఘాన్ని ముందుకు నడిపించే వాళ్ళే. అలా ఉండకూడదు. మనం ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎలా ఉండాలంటే వివేకంతో పరిపాలించాలి, జ్ఞానంతో పరిపాలించాలి. అందుకనే నువ్వు ఇలా పరిపాలించాలనే దేవుడు ఏం చెప్తున్నాడంటే దావీదు గారు ఏం చెప్తున్నాడు సొలొమోను గారికి, ఇదిగో నేను ఇలా పరిపాలించాను కాబట్టే ఇలా ఉండగలిగాను,
నువ్వు కూడా నాలాగా పరిపాలించు, నువ్వు కూడా అలా వివేకం కలిగి ఉంటావు, జ్ఞానం కలిగి ఉంటావు. నువ్వు ఇలా కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నాతో ఒకప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చిన వాడిగా అవుతావు. ఏంటిది ఆ ప్రతిజ్ఞ? చూడండి ఒకసారి 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 15-16 వచనాల్లో ఒక మాట ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడుదును అనేను. చూడండి, నువ్వు ఇలాగా నీతి న్యాయాలు కలిగి దేవుడు ఇచ్చినటువంటి అప్పగించినటువంటి కట్టడలను పాటించడం వలన దేవుడు ఆనాడు నాతో చేసినటువంటి నాకు చేసినటువంటి ప్రమాణాన్ని నువ్వు కూడా కొనసాగించుకున్నటువంటి వ్యక్తిలాగా ఉంటావు. నువ్వు కూడా ఇది కూడా నీకు మేలే కదా. ఆయనకి సొలొమోను గారికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే అతను మేలే కదా. దేవుడు నాతో చేసినటువంటి ప్రమాణాన్ని దేవుడు మీరిపోడు. ఈ ప్రమాణం అనేది ఎవరికి కూడా వర్తించింది? మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా వర్తించింది. అందుకదా ఈ యొక్క విధానంలోనే కదా వచ్చింది. ఆయన కూడా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడా లేదా బైబిల్ గ్రంథంలో? యూదా గోత్రం అందే కదా వచ్చింది ఆయన. కాబట్టి ఇదిగో ఇలా జీవిస్తే నువ్వు పొందుకునేటువంటి ప్రతిఫలాన్ని దేవుడు చెప్పడం జరిగింది. ఏం పొందుకుంటాడంట సొలొమోను గారు? నువ్వు ఏ పని చేసినాను, ఎక్కడికి వెళ్ళినాను, నువ్వు ఎలా ఉంటావు? వివేకంగా ఉంటావు. అలాగే దేవుడు నాతో చేసినటువంటి ప్రమాణం అనేది నీ యందు మన యొక్క గోత్రం వందు నిత్యంగా కొనసాగుతానే వచ్చింది. కాబట్టి ఇలా దేవుడు అప్పగించినటువంటి ఈ యొక్క ఆజ్ఞలు కానివ్వండి, ఈ యొక్క శాసనాలు కానివ్వండి, ఈ కట్టడలు కానివ్వండి, ఓన్లీ రాజులకు మాత్రం అనుకోమాకండి. ఆ కట్టడలు కానివ్వండి, ఆజ్ఞలు కానివ్వండి, ఆ యొక్క శాసనాలు కానివ్వండి, ఆ యొక్క న్యాయ విధులు కానివ్వండి, అందరికి కూడా ఉపయోగమే. అది అందరికి కూడా అవసరమే ఇవన్నీ. కాబట్టి ఈ యొక్క సూత్రాన్ని, దేవుడు ఇచ్చినటువంటి యొక్క సూత్రాన్ని సర్వజనాంగానికి మనం అప్లై చేయాలి. ఈ సూత్రం ప్రకారం పాటించారనుకోండి, సంఘంలో ఉన్నటువంటి సహోదరు సువార్థికుడితో పాటు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ సూత్రాన్ని, దేవుడు దావీదు గారు సొలొమోను గారు ఇచ్చినటువంటి ఆ సూత్రాన్నే పరిపాలించుకుంటూ రావాలి. అందుకనే నాయకుల్లో మనం ఒక వ్యక్తిని చూద్దాం. చూడండి, ఈ యొక్క సూత్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి దీవించబడ్డాడో లేదో ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను ఏదైతే నియమాలు ప్రకటించానో, నేను ఏదైతే నియమాలు ఇచ్చానో, ఏదైతే ఆజ్ఞలు అయితే నీకు ఇచ్చానో, ఆజ్ఞల ప్రకారం కూడా నువ్వు ఇజ్రాయెల్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చావు అనుకోండి, పరిపాలించుకుంటా వచ్చావు అనుకో, నీవు దీవించబడతావు. నీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఏమైపోతారు? దీవించబడతారు. ఒక రాజుకు మాత్రమే కాదు, ఇక్కడ నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ గారికి కూడా అప్పలమైంది. అంతే కదా. మోషే గారి తర్వాత రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు దేవుడు? యెహోషువ గారికి. యెహోషువ గారికి ఎందుకు అప్పగించాడు? తన కుమారులు లేరా? నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడు మోషే గారి పక్కనే తిరుగుకుండా వచ్చాడు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఈయన జీవించుకుంటానే వచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క స్థానాన్ని చూసి, ఆయన యొక్క ఆసక్తిని చూసి ఏం చేశాడంటే, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువ గారినే ఎన్నుకున్నాడు. ఆయన యొక్క నాయకత్వంలో మొదటిగా కనపడ్డాడు. ఈయన తర్వాత మొదటిగా ఎవరు కనపడ్డారంటే నాయకత్వంలో మోషే గారు. మోషే గారి తర్వాత ఎవరు కనపడ్డారంటే ఆయనకి, దేవుడికి యెహోషువ గారు. అంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన సేవకుడు పక్కన.
ఎప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన ఆజ్ఞలు చూసి ఆయన జీవిత విధానాన్ని చూసినటువంటి వ్యక్తి. అనేకులు ఈయనతో పాటు ఆయన కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలకి ప్రకటించుకుంటానే వచ్చాడు. కాబట్టి ఇదిగో యెహోషువ, నువ్వు పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యం కూడా సుభిక్షంగా ఉండాలంటే నేను అప్పగించినటువంటి కట్టడలు నువ్వు కూడా పాటించాలి. నువ్వు కూడా నీ ప్రజలకి తెలియజేయాలి. నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని చదవక దీవరాత్రులు ఏం చేస్తూ ఉండాలి, దాన్ని నువ్వు ధ్యానించుకుంటా రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని నువ్వు నడిపించగలవు. అలా నడిపించబడితే నీకు వచ్చేటువంటి లాభం ఏంటిదంటే నువ్వు కూడా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు చనిపోయిన తర్వాత నెమ్మదికర స్థలానికి నువ్వు వెళ్ళగలవు. ఇది ఆయనకు వచ్చేటువంటి లాభం. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూడండి, ఐగుప్తు నుంచి కానాను వెళ్తున్నటువంటి ప్రయాణంలో కొన్ని మాటలు మాట్లాడతాడు దేవుడు వాళ్ళతో. మీరు కూడా జీవితాంతం ప్రశాంతంగా జీవించాలంటే మీరేం చేయాలో చెప్తున్నాడు చూడండి. అక్కడ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో వారి గురించి నడిపిస్తున్నటువంటి ప్రయాణంలో వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. అంటే మొదటి తరం అయిపోయింది. ఇదే తరం రెండో తరానికి మళ్ళీ కూడా బోధిస్తున్నాడు దేవుడు. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పోయేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పోయేరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము. ఇది బిలాము గారి సందర్భం. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మొత్తం కూడా ఏంటంటే మీరు పొందుకోబోతున్నటువంటి కనాను దేశాలకు రావాలంటే వచ్చి మీరు జీవించాలంటే మీరు కూడా ఏం చేయాలి? ఆయన నియమించినటువంటి కట్టడాలని, ఆయన నియమించినటువంటి ఆజ్ఞల్ని గై కొనాలి. ఆయన నియమించినటువంటి ఆజ్ఞలు మీరు పాటించాలి, అనుసరించాలి. ఇలా చేస్తేనే మీరు జీవించగలరు, రాజ్యంలో మీరు సుభిక్షంగా ఉండగలరు. ఇలా లేకుండా మీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఏమైపోతారు? మీరు కూడా పాడైపోతారు. కాబట్టి ఆనాడు దావీదు గారికి, సొలొమోను గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్నే వారికి మాత్రమే కాకుండా సకల జనాంగానికి కూడా దేవుడు అప్లై చేశాడు. వాళ్ళలో మొదటగా నాయకుడైనటువంటి యెహోషువ గారికి అప్పగించాడు, తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి కూడా అప్పగించాడు. అలాగే ప్రవక్తలు కూడా ఆయన యొక్క కట్టడల ప్రకారంగా జీవించాలి. అందుకనే ఇర్మియా గారితో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 7వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల. ఇర్మియా గ్రంథం ఒక నిమిషం అమ్మా. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల. 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములంతటి యందు ఇదిగో మీరు చెప్తున్నాడు. అక్కడ ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క జనాంగానికి కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మీరు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోవాలి. అంటే ఒక ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినటువంటి జనాంగం కూడా ఏమైపోవాలంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఏదైనా కానీ టోటల్గా దీని ప్రకారంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అప్పగించిన దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ రావాలి. ఏం అప్పగించాడంటే ఆయన మనకి ఆజ్ఞలు అప్పగించాడు. ఒక రాజు ఒక రాజ్యాన్ని సుభిక్షంగా నడిపించాలంటే ఏం చేయాలి? ఆయన దేవుడు అప్పగించినటువంటి ఆజ్ఞల్ని పాటించాలి. ఒక నాయకుడు సక్సెస్ అవ్వాలంటే తన జీవితంలో ఏం చేయాలి? ఆయన దేవుడు అప్పగించిన దాన్ని పాటించాలి. ఒక ప్రవక్త కూడా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు అప్పగించిన దాన్ని ఏం చేయాలి? ఆయన పాటించాలి, ప్రజలకి తెలియజేయాలి. ఆయనకి న్యాయ విధులు, ఆయన కట్టడలను వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడే ఆయన మార్గాన్ని మనం ఏం చేస్తున్నట్టు, ఆయన యొక్క
ఆయన అప్పగించిన దాన్ని మనం ఏం చేస్తున్నట్టు? కాపాడుతున్నట్టు. మరి మనం కాపాడగలిగేటువంటి వారిలో ఉన్నావా మనం? ఆయన అప్పగించిన దాన్ని మనం కాపాడేటువంటి స్థితిలో ఉన్నావా? ఆనాడు ఇజ్రాయేలులకైనా ఇచ్చిన ఆజ్ఞలు మనకు లేవా? ఇప్పుడు మనకు కూడా క్రీస్తు ద్వారా మనకి ఆజ్ఞలు ఇవ్వబడలేదా? ఎన్నో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నీ దేవుడైన యెహోవాని నీవు పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ హృదయంతో నీవు సేవింపాలి. అది ఆజ్ఞ కాదా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. అది ఆజ్ఞ కాదా? వీటన్నిటి ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? ఆయన మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుతున్నట్టు, మనం అనుసరిస్తున్నట్టు, మనం విధేయత కలిగి జీవిస్తున్నట్టు. మరి మనం ఎలా ఉన్నాం? ఒకసారి చూడండి. తిమోతి గారికి పౌలు గారు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయం 20వ వచనంలో, ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి ఏం అప్పగింపబడింది ఆయనకి? సువార్త ప్రకటించడమే కదా. సంఘాన్ని చేతికి ఇచ్చాడు ఆయన. సంఘాన్ని అప్పగించాడు పౌలు గారు. ఆయన సువార్త పని చేసుకుంటా పోతున్నాడు. సంఘాన్ని అప్పగించినటువంటి ఆయన ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము అని చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమని చెప్తున్నాడు? అక్కడ ఒక సువార్థికుడు, సంఘాన్ని నడిపినటువంటి సువార్థికుడు ఇది ఎలా ఉండాలి? దేవుడు అప్పగింపబడిన దాన్నే కాపాడాలే గాని అపవిత్రటువంటి ఒట్టి మాటలకి ఏం చేయకూడదు. ఆయన చెవి పొగ్గకూడదు. అలాంటి మాటలకు నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎవరైనా ఒక సహోదరుడు నీ సహోదరుడి గురించి తప్పుగా చెప్తున్నాడు, నువ్వు ఆ మాటలకు ఏం చేయాలి? ఏకీభవించాలా? దూరంగా ఉండాలా? నువ్వేంది చెప్పేది నా సహోదరుడి గురించి? నా సహోదరుడి గురించి నాకు తెలియదా అంటే ఆ చెప్పినటువంటి వ్యక్తికి ఏమైద్ది? ఇతను అతన్ని బాగా నమ్మాడు, ఇతను అక్కడ ఆ సంఘంలో కొనసాగుతున్నాడు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉంటారనేటువంటి మంచి విధానం వస్తుంది. లేకపోతే అక్కడ ఏదైనా వాదన జరుగుతుందా? మనం ఏం చేయాలి? ఆ వాదనకి మనమైనా కానీ సువార్థికుడైనా కానీ ఏం చేయాలి? ఆ వాదనలకి, పనికి మాలిన వాదనలకి ఏకీభవించాలా? ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు తిమోతి గారికి? విపరీతమైనటువంటి వాదనలకి దూరంగా ఉండుము. మనం కొన్ని చర్చించుకుంటాం, అవి తగలేదనుకో మనం ఏం చేయాలి? వాటిని వదిలేసుకుని ముందుకు వెళ్ళాలి. దాన్ని పట్టుకుని ఏం చేయకూడదు? లాయలాడ పడకూడదు. అదే ఏమైంది అంటే విపరీత వాదంగా మారిపోద్ది. సహోదరులకి విభేదాలు కలిగించేటువంటి స్థాయిలోకి మనం పడిపోతాం. కాబట్టి అలా ఉండకూడదు అంటున్నాడు. అలాంటి వాదనలకి, అలాంటి విపరీత వాదనలకి ఏముండాలి? మనం దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏది నా సంఘానికి క్షేమకరంగా ఉంటది? ఎందుకంటే మన కుటుంబంలో మనం అన్నిటిని చాలా క్షేమకరంగా చూసుకుంటాం. అన్ని బాగుండాలని, అన్ని సమృద్ధిగా ఉండాలని, అన్ని విషయాల్లో ముందుండాలని. మరి మన సంఘాన్ని చూసుకోకూడదా మనం? దేవుడు ఏమని చెప్పాడు? సంఘాన్ని ఏమన్నాడు? కుటుంబం అన్నాడు. కానీ కుటుంబంగా సంఘాన్ని ఎవరు కూడా చూడట్లేదు. మీరు గుడ్ల మీద మీరు చేసుకొని చెప్పండి, నా కుటుంబం అలాగే నా సంఘాన్ని కూడా నేను చూసుకుంటాను అన్న వాళ్ళు, నా సంఘాన్ని నా కుటుంబంగా చూసుకుంటాను వాళ్ళు చేతులు వేస్తున్న ఎవరు ఉన్నారా? అది మీకే వదిలేస్తున్నా. తన కుటుంబంలో ఎవరైనా గొడవ జరగాలని కోరుకుంటారా? వాదాలు పెట్టుకోవాలని కోరుకుంటారా? అలా కోరుకుంటే అతను కుమారుడు అవుతాడా? కుమార్తె అయిద్దా? కారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఇలానే ఉండాలి. ఎలాంటి మన సంఘానికి ఏదైనా అది మనకి అపకీర్తి తెచ్చిపెట్టింది, అది మనకు అనవసరం అన్న దాంట్లో మనం చేయి పెట్టకూడదు. ఆ వాదాలకి ఎలా ఉండాలి? మనం పనికి మాలిన వాదాలకి దూరంగా ఉండాలి. ముందున్నటువంటి వాటి చిన్న చిన్న వాటిలోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇంకా పెద్ద పెద్ద వాటి గురించి ఎందుకు నిదానంగా తెలుసుకోవచ్చు. చిన్న చిన్న వాటిని ముందు మనం తీసుకెళ్దాం ముందుకి. తర్వాత ఏమన్నాడు? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. అందుకే ఈ విషయంలో నాకు ఏలూరు చాలా నచ్చుతారండి. ఈ విషయాల్లో చాలా బాగుంటారు వాళ్ళు. వాదంతో పెట్టుకోరు వాళ్ళు ఎవరితో కూడా. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది పెద్ద పెద్ద సువార్థికులు
ఏమంటారో తెలుసు, ఎందుకంటే మీరు మాట్లాడరంటే, ఎందుకంటే నేను మాట్లాడితే అతను ఒప్పుకోడు, మళ్ళీ వాదన జరిగిద్ది, నా వల్ల అతను వేరు చేసుకోవడం ఎందుకు, నా మాటలను బట్టి నేను కోల్పోతా కదా నా సహోదరుని, నాకు అది ఇష్టం లేదు కోల్పోవడం. కాబట్టి ఇలా ఉంటే మంచిది, సమాజంలో నలుగురు మంచి విధానంలో ఉంటే. అందుకనే ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి, అపోస్తుల కార్యాల్లో 20-24 వచ్చిన కూడా, అపోస్తుల కార్యాలు 20-24 వచ్చిన కూడా, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనడం లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీరు ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. అంటే పౌలు గారి గమ్యం ఏంటంటే సువార్త ప్రకటించుకుంటా అనేకులు మార్చుకుంటా ముందుకి వెళ్ళటమే. వాదనలు పెట్టుకోవటం ఆయన చేయడం అంత దుస్థితిలోకి ఆయన రాడు. కాబట్టి కొంతమంది చూడండి ఎమ్మటే వాదనలు పెట్టుకుంటారు. ఎందుకు? నేను గొప్పగా అందరిలో బాగా కనపడాలని, నన్ను బాగా అందరూ హైలైట్ చేయాలని. దేవుడు చేయాలి గొప్ప, మనలో మనుషులు కాదు. మనల్ని మనం గొప్ప చేసుకుని ఎప్పుడు కూడా గొప్ప కాలేవు. దేవుడు చేయాలి మనల్ని గొప్ప. ఆయన యొక్క మాటలు మనకి ఇవ్వటం బట్టి, న్యాయయుక్తంగా ప్రవర్తించడం బట్టి, జ్ఞానంతో కలిగి మాట్లాడటాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు దాకా మనం చర్చించుకున్నటువంటి అంశం ఏంటిది? మన దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడము. అంటే దేవుడు అప్పగించాడా రాజులకి? పాటించారా? పాటిస్తే వాళ్ళు సక్సెస్ సాధించారా? కొంతమంది సాధించారు, కొంతమంది సాధించలేదు. ఆయన పాటించిన వాళ్ళు సాధించలేదు, పాటించిన వాళ్ళు పొంది వాళ్ళ యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనకు కూడా అప్పగించబడింది కొన్ని ఆజ్ఞలు, మనం కూడా ఏం చేయాలి? వాటిని పాటించాలి. చెప్పుకున్నాం కదా, ఆయన ఏం చేయాలి? మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం ఆరాధించాలి, అది ఒక ఆజ్ఞ, అది మనకు అప్పగింపబడింది. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, అది కూడా ఒక ఆజ్ఞ, అది కూడా మనం ప్రకటించుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఇంకా చాలా ఉన్నాయి. పౌలు గారు ఏం చెప్తున్నాడు తిమోతి గారికి? విపరీత వాదాలకి ఎలా ఉండమన్నాడు? దూరంగా ఉన్నాడు. నీకు అప్పగింపబడింది ఏంటి? సువార్త ప్రకటించడం, మనుషుల్ని మార్చటం. అదే మనం కూడా చేయాల్సింది. కాబట్టి ఇలా మనందరం కలిగి విపరీతమైనటువంటి వాదాలకి, జ్ఞానం అని చెప్పేటువంటి అబద్ధ మాటలకు మనందరం దూరంగా ఉంటూ, దేవుడు మనకి ఏం అప్పగించాడో ఆజ్ఞలను మనం పాటించుకుంటూ మన జీవితంలో మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.